అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, లేదా ఈ దేశంలో ఎప్పుడూ అన్యాయం జరిగినా మన సంస్కృతి సంప్రదాయాలకు ఎవరు అడ్డు వచ్చినా వారు ముందుండి దేశ సంస్కృతిని కాపాడుకోవాలి, ఇది మన హిందూ ధర్మం అనే తప్ప ఇతరులను ఎవరిని ఏమాత్రం కించపరచకుండా మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి మిత్రులందరికీ దేశం వారికి ఎప్పుడు విన్నట్టు ఉంటుంది అనేది నేను భావిస్తూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యం ఈరోజు మనకు ఉండేటువంటి త్రిదళ సంస్థలు ఏవైతే ఉన్నాయో, సైన్యాలు ఏవైతే ఉన్నాయో, వీరి ఒక సైన్యంగా కూడా మనం అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ స్వచ్ఛంగా మనం ఈరోజు ఉన్నామంటే ఈ దేశంలో ఏ శక్తి అడ్డు వచ్చినా, ఏ దుర్మార్గం శక్తి అడ్డు వచ్చినా దాన్ని తరిమి తన్నేటువంటి శక్తి కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఇంకా ఎదగాలని, ఈ దేశానికి ఒక రక్షక దళంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. వారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇవాళ నా పర్యటనలో భాగంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించారు. నేను నిజంగా అది చూసి తన్మయం చెందాను. ఇకపోతే ఎలక్షన్ల సమయం మీకు తెలిసి ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు కేవలం ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఎన్నికలు జరుగుతున్నాయి. ఏదో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని మేము ఇక్కడ ఏదో గెలుస్తాం, మా పార్టీ అధికారంలో ఉందని కాంగ్రెస్ ఏదైతే కలలు కంటుందో అది మాత్రం కలలుగానే మిగులుతుంది. దానికి ఏం హామీవ్వరు. ఇక్కడ వాళ్ళు గెలిచినా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా గతంలో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఉంది నాకు. నేను 2014 నుంచి 19 వరకు చేసినప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఉంది. ఇంకా కొన్ని చేయవలసి ఉంది. ఈ ప్రాంతానికి అప్పుడు ఉడాన్ కింద ఎయిర్పోర్టు ప్రతిపాదించాం, అది పెండింగ్లో ఉంది. మరి వాళ్ళ దక్షిణ భారతదేశంలో మనం అయోధ్యను కల్పించేలాగా మన శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఇక్కడ అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇది మణిమాణ్యాలు కలిగినటువంటి ప్రాంతం, సహజ వనరులు ఉన్నటువంటి ప్రాంతం, కానీ అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఇక సరి అయినటువంటి నాయకులు, సరి అయినటువంటి విధానంలో మన ప్రధానమంత్రి గారికి చెప్తే ఇక్కడ పని అవుతుంది. అనవసరంగా 4 గ్రామ పంచాయతీలు కూడా ఈ భద్రాచలం నుంచి వెళ్ళిపోయినాయి. అవి కూడా తిరిగి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఒకటి కాదు, చాలా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నేను ప్రజల ముందు ఉంచుతా. నేను చేసిన ప్రజల యాక్టివిటీస్, అభివృద్ధి పనులు కూడా ప్రజల ముందు పెడతా. నాకు ఆ నమ్మకం ఉంది. ఇవాళ మోడీ గారి ప్రపంచం, మోడీ గారి దేశానికి సుస్థిరంగా ఏ విధంగా 10 సంవత్సరాల్లో చూస్తున్నాడో, ఏ విధంగా అవినీతి రహితమైనటువంటి పాలన ఇచ్చి ఈ దేశాన్ని కాపాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ దేశం తన్మయం చెందింది. గతంలో ఈ ప్రాంతంలో బీజేపీకి అంతగా ఆదరణ ఉండకపోయేది వాస్తవానికి. కానీ ఇవాళ ప్రజలు పుట్టగొడుగులాగా మోడీ 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 గారు అనేటువంటి మద్దతులో ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఓట్లు వేయడానికి ఆ ఉత్సాహం చూస్తుంటే నేనే తన్మయం చెందుతా ఉన్నాను. ఎందుకంటే మోడీ గారి ప్రబంధనం, నేను గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా ఈ ప్రాంతంలో నేను చేస్తాననే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు తప్పనిసరిగా నాకు గెలిపిస్తారనేటువంటి నమ్మకం నాకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.